హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెయిన్ మ్యాటర్ చెప్పే ముందు ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జేఎన్టీఆర్ అని కూడా 200% కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చాలామందికి తెలుసు ఎప్పుడు అనేది. బట్ మనకి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అని నేను చెప్పే ముందు ఖచ్చితంగా మీరు అందరూ గ్యారెంటీగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. మనకి ఈ సండే రోజు 200% మనకైతే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే హైదరాబాద్లో గ్రాండ్గా చేస్తున్నారు. ఒకవేళ మీకు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగట్లేదు సంథింగ్ ఏదో అని నేను కొన్ని చూశాను. అవి చూసినా కానీ అస్సలకే నమ్మకండి. 200% మనకు సండే రోజు అయితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్యారంటీగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను ఆస్ట్రేలియా ప్రీ సేల్స్ కౌంటింగ్ అంటే ఆస్ట్రేలియాలో కూడా నేను మీకు ఓన్లీ అమెరికాయే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆక్లాండ్ అంటే చాలా కంట్రీస్ నేను మీకు కలెక్షన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కలెక్షన్స్ కూడా మన ఎన్టీఆర్ అన్నకి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అక్కడ న్యూజిలాండ్ కంట్రీస్లో ఉందో కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే అందరూ అమెరికాలోనే మన ఎన్టీఆర్ అన్న క్రేజ్ ఉంది అని అనుకుంటారు. బట్ వేరే ఇంకా చాలా దేశాలలో కూడా ఎన్టీఆర్ అన్న క్రేజ్ ఉంది, మా ఎన్టీఆర్ అన్న రేంజ్ వేరు అని ప్రతి ఒక్కరికి చెప్పడానికి అయితే నేను ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కూడా నేను అన్నిటి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ యూఎస్ఏ, ఓన్లీ అమెరికా కాకుండా చాలా కంట్రీస్ గురించి తెలియాలి అందరికీ. నేను అమెరికా చెప్తాను, ఇవి కూడా చెప్తాను. అండ్ మనకి ఎందుకు నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకు ఒకసారి చూసుకోండి, దంగల్ మూవీ మనకు చైనాలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ RRR మూవీ కూడా మనకు జపాన్లో కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అంటే నా వీడియోస్, నేను చేసే వీడియోస్ వేరే కంట్రీస్లలో వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ చాలా కంట్రీస్, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియా, నేను మీకు అది ప్రూఫ్తో సహా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడి వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అక్కడి వాళ్ళకు కూడా మన ఎన్టీఆర్ అన్న క్రేజ్ ఏంటో తెలియాలి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. అండ్ ఆస్ట్రేలియాలో 150K అంటే 1,50,000 ప్లస్ ప్రీ సేల్స్ అండ్ కౌంటింగ్. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, అక్కడ కూడా ఏ రేంజ్లో మన అన్న కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చేస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఓన్లీ అమెరికాలోనే కాకుండా అన్ని కంట్రీస్ కలెక్షన్స్ నేను చెప్తాను, మన ఇండియా కంట్రీస్ కలెక్షన్స్ కూడా చెప్తాను. ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ అందరికంటే ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జేఎన్టీఆర్ అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎందుకంటే మన అంటే ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకు ఓన్లీ అమెరికాలోనే కాకుండా న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, ఫిజీ అనే దేశంలో, పిఎన్జీ అనే దేశంలో అక్కడ కూడా ఎక్కువ క్రేజ్ ఉంది అని ప్రతి ఒక్కరికి చెప్పడానికే నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. అండ్ బాయ్.